హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొత్తగా 2024లో యూట్యూబ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక, యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ మన దాంట్లో 2 యాప్లు ఉండాలండి. ఫస్ట్ యూట్యూబ్ ఒకటి, నెక్స్ట్ వైటీ స్టూడియో ఒకటి ఉండాలండి. సో ఈ 2 యాప్లు మస్ట్ అండ్ షుడ్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మన వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ వీడియో చూడండి. ఓకే, 2024లో చాలామంది వీడియోస్ అప్లోడ్ చేయాలి అని అనుకుంటారు కదా. సో ఈ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లే స్టోర్లో ఇలా యూట్యూబ్, నెక్స్ట్ ఇలా యూట్యూబ్ వైటీ స్టూడియో అప్లోడ్ చేస్తారు కదా. సో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది కదా. ఇలా ఉన్న తర్వాత ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో ఇది క్లిక్ చేయండి. చూడండి. సో ఇలా ఆన్ చేస్తారు కదా, ఇలా ప్లస్ సింబల్ ఆన్ చేస్తారు కదా. ఆన్ చేసిన తర్వాత సో మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా. సో అందులో మీరు ఏ కంటెంట్ అనేది పెట్టాలనుకుంటున్నారో సో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. సో ఇదో వీడియో. సో ఈ వీడియో మీరు కంటెంట్ ఇది పెట్టాలనుకుంటున్నారు అనుకుంటే కనుక ఈ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఉంది చూసారా. నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఏ టైటిల్ అంటే మీ ఛానల్కి టైటిల్ క్రియేట్ చేయాలి. సో యాడ్ డిస్క్రిప్షన్ కూడా పెట్టాలి. నెక్స్ట్ మీరు పబ్లిక్లో పెట్టుకోవాలంటే పబ్లిక్, ప్రైవేట్ అంటే ప్రైవేట్. సో లొకేషన్. నెక్స్ట్ చూడండి ఎలా వీడియో అంటే వీడియో రీమిక్సింగ్. కామెంట్స్ అనేది ఆన్లో ఉండాలండి. చూడండి కామెంట్స్ అనేది ఎప్పుడూ ఆఫ్లో ఉంటాయి. సో కామెంట్స్ అనేది ఆన్లో ఉండాలి. చూడండి ఇలా ఆన్లో ఉండాలి కామెంట్స్ అనేది. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా వచ్చిన తర్వాత మన ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఛానల్ క్రియేట్ చేసుకుంటాం. సో ఛానల్ అనేది మీరు ఏం కంటెంట్ మీరు ఏం పెట్టుకుంటున్నారో సో దాని కంటెంట్ ఇక్కడ రాయాలి. ఓకే, నేను చూపిస్తాను చూడండి ఇలా టైటిల్ అని పెట్టుకుంటాం. సో ఇక్కడ ఉంది చూసారా, ఇది మనం థంబ్నెయిల్ పెట్టుకోవాలన్నమాట. సో చూడండి ఓకే. చూడండి టైటిల్లో నేను ఇలా పెట్టుకున్నాను, బ్యూటిఫుల్ ఫిషెస్. సో ఇక్కడ నెక్స్ట్ ఉంది చూసారా, నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం పెట్టాలనుకున్నారు. ఎస్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్, నో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. సో మీరు కిడ్స్ గురించి కాదు, కిడ్స్ గురించి చేయట్లేదంటే కనుక నో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సో చూడండి అప్లోడ్ వీడియో అనేది అప్లోడ్ చేయాలి. సో వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. చూసారా వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. చూసారా వీడియో అప్లోడ్ అవుతుంది. సో వీడియో ఇలా అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో మీకు చూపిస్తాను. ఓకే, యాడ్ డిస్క్రిప్షన్ ఉంది చూసారా. సో డిస్క్రిప్షన్లో కూడా మీరు కంటెంట్ అనేది ఏం పెడుతున్నారో సో అదే డిస్క్రిప్షన్లో యాడ్ చేయాలి. ఇక్కడ డిస్క్రిప్షన్లో యాడ్ చేయాలి. ఓకే, సో డిస్క్రిప్షన్లో అలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు వైటీ స్టూడియోలోకి రావాలండి. మళ్ళీ బ్యాక్ వైటీ స్టూడియోలోకి రావాలి.
చూడండి. వైటీ స్టూడియోలోకి వచ్చిన తర్వాత అక్కడ మనం ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. సో వైటీ స్టూడియోలో మీకు ఇలా వైటీ స్టూడియో ఆన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నాకండి. సో ఇలా వచ్చింది కదా, చూడండి మనం అప్లోడ్ చేసిన వీడియో. సో ఇలా వచ్చిన తర్వాత చూడండి, వైటీ స్టూడియో ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పెన్సిల్ మార్క్, యారో మార్క్ ఇలా ఉంది కదా. సో పెన్సిల్ మార్క్ దగ్గర క్లిక్ చేస్తారు. పెన్సిల్ మార్క్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ట్యాగ్స్, షార్ట్స్, రీమిక్సింగ్. సో ఇక్కడ అనేది మనం ట్యాగ్స్ ఇవ్వాలి. సో మీరు కంటెంట్ అనేది ఏం చేస్తున్నారో ఇక్కడ మనం ట్యాగ్స్ ఇవ్వాలి. ఓకే, అలో వీడియో ఆడియో రీమిక్సింగ్, అలో ఓన్లీ ఆడియో రీమిక్సింగ్, డోంట్ అలో రీమిక్సింగ్ అని ఉంటుంది చూసారా, అది తీసేయండి. ఓకే, తీసిన తర్వాత ట్యాగ్స్ ఆన్ చేయండి. ట్యాగ్స్ ఆన్ చేసిన తర్వాత సో నేను ఇప్పుడు వీడియో చేశాను కదా, సో బ్యూటిఫుల్ ఫిషెస్ అని, దానికి ట్యాగ్స్ నేను ఇస్తాను. సో మీరు వీడియో అనేది ఏం చేస్తున్నారో, ఏం కంటెంట్ పెడుతున్నారో దానికి ట్యాగ్స్ ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, చూడండి నేను ఇస్తాను ట్యాగ్స్ ఎలా యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇలా బ్యూటిఫుల్ ఫిషెస్ అని ఇక్కడ ఇచ్చాను చూసారా. సో ఇక్కడ యారో మార్క్ ఉంటుంది చూడండి, ఇక్కడ యారో మార్క్ ఇచ్చిన తర్వాత ఇలా చేయండి. నెక్స్ట్ యూట్యూబ్ షార్ట్స్, ఇక్కడ యాడ్ ట్యాగ్స్ ఇంకో ట్యాగ్ యాడ్ చేయాలి. అలాగా 2-3 ట్యాగ్స్ యాడ్ చేయాలి. సో యాడ్ ట్యాగ్స్ ఉంది కదా, ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ అని పెట్టండి. అలా ఒక 2-3 ట్యాగ్స్ యాడ్ చేయాలి. చూసారా, ఇలా ఇచ్చిన తర్వాత సో మనం ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ సేవ్ అని చూసారా. సో వీడియో అనేది సేవ్ అయిపోద్ది. ఓకే, చూసారు కదండి వీడియో అంతా ఫుల్గా. సో వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ తోమ్ శ్రీదేవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.